ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో చోటు చేసుకుంటున్న విమాన ప్రమాదాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇటీవలే కజకిస్తాన్, సౌత్ కొరియాలో విమాన ప్రమాదాలను మరవక ముందే తాజాగా మరో ప్రమాదం జరిగింది. కెనడాలోని హాలిఫాక్స్ విమానాశ్రయంలో ఎయిర్ కెనడా విమానం ల్యాండింగ్ గేర్ విఫలమై ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఈ సమయంలో విమానం రన్వేపై అదుపు తప్పింది. దీంతో విమానం రెక్క రన్వేకు రాసుకొని పోయి మంటలు చెలరేగాయి. PIL ఎయిర్లైన్స్ కు చెందిన ఈ AC-2259 విమానంలోని ప్రయాణికులు మృత్యు అంచుకు వెళ్లి వచ్చారనే చెప్పాలి. ఘటనపై వెంటనే స్పందించిన ఎమర్జెన్సీ టీములు మంటలను ఆర్పేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది. ప్రయాణికులు క్షేమంగా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. విమానం ల్యాండ్ కాగానే పెద్ద శబ్దం వచ్చిందని చాలా భయపడ్డామని ఓ ప్రయాణికుడు తెలిపారు. త్రుటిలో తప్పిన ఈ ప్రమాదంతో విమాన సిబ్బంది, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ విమానం సెయింట్ జాన్స్ నుండి వస్తుండగా ల్యాండింగ్ సమయంలో సమస్య తలెత్తిందని అధికారులు తెలిపారు. విమానం రన్వే నుండి పక్కకు వెళ్లి అందులో కొంత భాగం మంటల్లో చిక్కుకుపోవడంతో కెనడాలోని హాలిఫాక్స్ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. విమానంలో ఎంతమంది ఉన్నారన్న వివరాలను హాలిఫాక్స్ ఎయిర్పోర్ట్ సిబ్బంది బయట పెట్టలేదు. ఈ విమాన సామర్థ్యం దాదాపు 80 మంది ప్రయాణికులను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అన్ని సీట్లలోనూ ప్రయాణికులు ఉన్నారు. దీంతో ప్రతి ఒక్కరిని విమానం నుంచి దింపడానికి 2 నిమిషాల వరకు పట్టింది. ప్రయాణికులకు ప్రాణహాని కలిగించే గాయాలు కాలేదని సమాచారం. నార్వేలో కూడా విమాన ప్రమాదం చోటు చేసుకుంది. రాయల్ డచ్కు చెందిన ఓ విమానం టోర్ఫ్ ఎయిర్పోర్ట్లోని రన్వేపై అదుపు తప్పింది. టేకాఫ్ అవుతున్న సమయంలోనే హైడ్రాలిక్ ఫెయిల్యూర్ కావడంతో విమానం అదుపు తప్పినట్లు సమాచారం. ఈ ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 182 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ విమానం గడ్డి మీద ల్యాండ్ కావడంతో పెను ప్రమాదం తప్పింది.